ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయననో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయ్యకుంటే దసరా పండుగ గడిగితే దీపావళినో, దీపావళికి అడిగితే సంక్రాంతికి పోదువనో, సంక్రాంతి పండుగకు అడిగితే ఉగాదికి పోదులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉంది అని అనేటోళ్ళు. కానీ ఈనాడు మా అక్కలు ఇంటాయన పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పట్లాగా ఇంటికి వచ్చే పరిస్థితి. ఎక్కడ చెయ్యి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి. ఈ 2 ఏళ్లల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా, ఎవరన్నా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా అక్క? ఎవరైనా అడిగినరా? ఎవరైనా పైసలు ఇచ్చిర్రా? టికెట్ కొనుక్కోనికి ₹1 నన్ను అడిగినరా? ఇవాళ బాజాబ్తా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆగుతుంది, బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి జాపే ధైర్యం ఎవరికి లేదు. ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి, ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు 1000 ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం. ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం. ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు, ఆ ఆర్టీసీకి బస్సులోనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు. ఒకనాడు సోలారు విద్యుత్తు అదానీ అంబానీల సొంతం. కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసే యజమానులను అదానీ అంబానీలను కాదు, మా ఆడబిడ్డల్ని ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లకు యజమానులను చేసి అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా ఈనాడు మా ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది. ఇదే కాదు, పెట్రోల్ బంకుల వ్యాపారం. మొన్న నేను అడిగిన నారాయణపేట పెట్రోల్ బంకు మనం ఆడబిడ్డలకు ఇచ్చినాం. నారాయణపేట పెట్రోల్ బంక్ ఎలా నడుస్తుందంటే నెలకు ₹4 లక్షల సంపాదించుకుంటున్నాం సార్, అద్భుతంగా ఉందని మా ఆడబిడ్డలు చెప్తున్నారంటే పెట్రోల్ బంకులు కూడా ఈరోజు మా ఆడబిడ్డలు యజమానులైనరు. ఇదే కాదు, హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ గజం కాదు ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 150 షాపులు మా ఆడబిడ్డలు సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు ₹100 కోట్ల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకు ఇచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినాం. ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చి పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఈనాడు ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కనే కాదు, అమెజాన్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్తో మాట్లాడుతున్నాం. ఈడ కొడంగల్లో ఎన్కపల్లో ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎన్కపల్లో ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ అమెరికాలో ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసిన కుటుంబం యొక్క సమస్యలు తీరవు. కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి. అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండుగ పూట చీర పెట్టినా సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి, మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం. ఏనాడైతే మీకు ఇవ్వడానికి ఈనాడు అసైన్మెంట్ భూములు లేవు, మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు, మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే. మీ జీవితాలలో వెలుగులు రావాలి, మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి. ఇవాళ దామోదర్ రాజనరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయ్యి రాణిస్తున్నాడంటే
గొప్పగా చదువుకున్నాడు కాబట్టే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టే ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు, రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పేద రైతుల కుటుంబాలను, దళితులను, గిరిజనులు పుట్టిన వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు.